ఇక్కడ ప్రభుపాదుల వారిచే వర్ణించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి అధ్యాయం 2వ శ్లోకంలో చదువుతున్నాను. ధర్మార్థ కామ మోక్ష. మామూలుగా మనిషి మతపరమైనటువంటి జీవనాన్ని ఏమని అనుకుంటామంటే నిజానికి మనము ఆధ్యాత్మికంగా కాదు, ధార్మికంగా అనే పదము చాలా సమంజసమైన పదం. ఎందుకంటే ఇక్కడ ధార్మికంగా జీవిస్తున్నాము అనుకునే వ్యక్తులు ముందుగా చేసే పని ఏమిటి అంటే ధర్మాన్ని పాటించాలి అనుకుంటారు. ధర్మాన్ని ఎందుకు పాటిస్తారు? ధర్మం ద్వారా అర్థము అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతారు. ధర్మ అర్థ, దాని ద్వారా ఏం జరుగుతుంది? మనకు ఉన్నటువంటి కామ్యకర్మలన్నీ కూడా తీరుతాయి. ధర్మ అర్థ కామం, వాటిని తీర్చుకున్న తర్వాత మోక్షము అనేది ధర్మార్థ కామ మోక్షాల్లో మోక్షానికి సంబంధించి వివరణ చాలా మంది వ్యక్తులు ఎలాంటి మోక్షాన్ని పొందుతారు అంటే భగవంతునిలో ఐక్యమయ్యేటువంటి మోక్షాన్ని పొందాలి అనుకుంటారు. దీనికోసమే మనము భౌతిక ప్రపంచంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పబడి, కానీ ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే ధర్మ ప్రోజిత కైతవోత్తర పరమో నిర్మత్సరాణాం సతం. ఏవైతే ఈ భౌతికమైనటువంటి ధర్మార్థ కామ మోక్షాలతో కూడుకున్నటువంటి ధార్మిక కార్యక్రమాలు అని ఏవైతే చెప్పబడుతున్నాయో ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి తృప్తి కోసమని చేయబడుతున్న కార్యక్రమాలు. ధర్మం చేస్తున్నది ఎందుకు? ధర్మంగా జయించడం ఎందుకు అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి. ఆర్థికంగా అభివృద్ధి చెందడం ఎందుకు అంటే మన ఇంద్రియాలని తృప్తిపరచడానికి. తర్వాత మోక్షం గురించి ఆలోచించేటువంటి తత్వము ఈ భౌతిక విధానాల్లో ఉంది. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు? దాన్ని ఆ ధార్మికంగా పాటించే విధులన్నింటినీ కూడాను, భౌతికమైన సంతృప్తి కోసము ధార్మికత్వాన్ని పాటించే విధులన్నింటినీ కూడాను వదిలిపెట్టమంటున్నాడు. ఈ భాగవత పురాణం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి సత్యాన్ని మనకు అందజేస్తుంది. ఇది ఎవరు దీన్ని అర్థం చేసుకోగలరు అని చెప్తున్నారు? హృదయంలో శుద్ధత కలిగినటువంటి శుద్ధ భక్తులు శ్రీమద్ భాగవత పురాణాన్ని అర్థం చేసుకోగలరు. నిజానికి సత్యము అనేటువంటిది భ్రమతో కూడుకున్న దాని నుంచి విడివడగొట్టి అందరికీ అర్థమయ్యేలా చెప్పేదాన్ని నిజమైన ఉన్నతమైన సత్యము అని మనకి ఇక్కడ తెలియజెప్పబడుతుంది. ఎప్పుడైతే మనము ఉన్నతమైనటువంటి సత్యాన్ని అవగతం చేసుకుంటామో అప్పుడు మనకి మన హృదయంలోని త్రైగుణ్యంతో 3 గుణాలతోని కూడుకున్నటువంటి ఈ భౌతిక ప్రపంచంలో మన హృదయము ఎన్నో రకాల కల్మషాలతో, ఎన్నో రకాల వేదనలతో నిండిపోయి ఉంది. కానీ ఎప్పుడైతే మనం సత్యాన్ని అవగతం చేసుకుంటామో అవన్నీ కూడా మన హృదయం నుంచి తొలగించబడతాయి. ఈ భాగవతాన్ని ఎవరు రాశారో మనందరికీ తెలుసు. పుస్తక రూపంలో మనకి అందించింది శ్రీల వ్యాసదేవుడు మహాముని. ఎప్పుడు ఈ శ్రీమద్ భాగవతాన్ని వ్యాసదేవుడు మనకు అందించాడు అంటే ఆరంభంలో అందించలేదు. అతను స్వయంగా భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని తెలుసుకొని ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందిన తర్వాత ఇచ్చాడు. మనం నేర్చుకుంటాం ఏమని అంటే మహాముని వ్యాసదేవుడు అన్ని వేద సూత్రాలన్నింటినీ కూడాను పుస్తక రూపంలో మనకి 4 వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు అన్నింటినీ కూడా అందించిన తర్వాత అప్పటికి కూడా ఆయన హృదయం సంతృప్తి చెందలేదు. అప్పుడు తన అసంతృప్తికి కారణం ఏమిటి అని తన గురువైన నారదుని ప్రశ్నించినప్పుడు నారదుడు ఆజ్ఞ ప్రకారంగా, నారదుడి సూచన ప్రకారంగా శ్రీ వ్యాసదేవుడు తన మ్యాచ్యూరిటీ అంటే సంపూర్ణ పరిపక్వతను సాధించిన తర్వాత, ఆధ్యాత్మికంగా పరిపక్వతను సాధించిన తర్వాత అప్పటికి హృదయము
ఆనందము అనేటువంటి అనుభూతిని చెందినప్పుడు శ్రీ వ్యాసదేవుడు తన పరిపక్వ స్థితిలో శ్రీమద్ భాగవతాన్ని మనకు అందించారు. ఈ శ్రీ భాగవతాన్ని ఒక్క భాగవతాన్ని సంపూర్ణంగా శ్రద్ధాసక్తులతోని సంపూర్ణ మనసు పెట్టి చదివితే చాలు వ్యక్తి భగవంతుణ్ణి అర్థం చేసుకోగలుగుతాడు. అందుకని ఇక్కడ అడుగుతున్నాడు, మనకి ఒక్క భాగవతం మన చేతిలో ఉండే భాగవతం ఒక్కదాన్ని సంపూర్ణంగా అభ్యసించినప్పుడు ఇతర శాస్త్రాల యొక్క ఆవశ్యకతనే లేదు. ఎప్పుడైతే భాగవతాన్ని మనమే నమ్రతతో కూడినటువంటి తద్విద్ది తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానీన మానదేన కీర్తనీయ సదాహరి. ఎప్పుడైతే వ్యక్తి సంపూర్ణ విశ్వాసంతో నమ్రతతో కూడినటువంటి మానసిక స్థితిలో భాగవతాన్ని వింటారో అప్పుడు ఆ భాగవతం అనేటువంటి పరిజ్ఞానం, భాగవతంలో ఉన్నటువంటి భాగవత ధర్మము, భాగవత పరిజ్ఞానము ఆ వ్యక్తిని శుద్ధి చేసి భగవంతుడు హృదయంలో స్థిరపడేలాగా చేస్తుంది. మామూలుగా మనము ధార్మికత్వాన్ని పాటిస్తే ఏం చేయాలనుకుంటాము? ధర్మాన్ని పాటించడము, తర్వాత ఆర్థికంగా అభివృద్ధి చెందడము, తర్వాత ఇంద్రియాన్ని తృప్తిపరచడము, తర్వాత విముక్తి పొందడము, ఈ భౌతిక బంధనాల నుంచి ముక్తి పొందడం. ఇది నిజానికి ధార్మిక జీవితం. నిజానికి అలా జీవించని వ్యక్తుల్ని ఏమని చెప్తున్నారు ఇక్కడ? అసుర జీవనము అని చెప్తున్నారు. అలా జీవిస్తే వాళ్ళు మనుషులుగా కూడా పరిగణించరు. నిజానికి మనిషిగా పరిగణించడానికి మానవ జీవితం ఎప్పుడు మొదలవుతుంది అంటే, ఎప్పుడైతే ధర్మాన్ని తన జీవితంలోకి అన్వయించుకుంటాడో అప్పుడే ఆ వ్యక్తి మనిషిగా జీవించడం మొదలు పెడతాడు. లేకపోతే మనం భగవద్గీతలో కూడా నేర్చుకున్నాము, ఆహార నిద్ర భయం 5 గుణాలు. ఆహారాన్ని భుజించడము, నిద్రించడము, మనం రక్షించుకోవడము మరియు పునరుత్పత్తి గావించడం అనేటువంటి 4 సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి జంతు జీవనానికి సంబంధించిన సూత్రాలు. ఎందుకనంటే ఇవి జంతువులలో మనుషులలో సమాన స్థాయిలో ఉన్నాయి. మనుషుల్ని జంతువుల నుంచి విభిన్నంగా చూపించేటువంటి ఏకైక ప్రవర్తన ఏమిటి అంటే, మనిషి ఎప్పుడైతే ధార్మిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని, ధార్మికమైన జీవితాన్ని, ఆధ్యాత్మికం చాలా ఉన్నతమైంది, అక్కడ దాకా కూడా వెళ్ళక్కర్లేదు, కనీసంగా ధార్మికమైన జీవితాన్ని అవలంబించినప్పుడు మాత్రమే మనిషి జంతువులకి విభిన్నంగా ఉంటాడు. లేకపోతే జంతువుల జీవితానికి మనిషి జీవితానికి ఏమీ తేడా లేదు. ఎందుకంటే మనకి స్పష్టంగా శాస్త్రంలో తెలియజెప్పుతున్నది ఏమిటంటే, మనిషి చేసే పని, జంతువు చేసే పని ఒకటే. ఆహార నిద్ర భయం 5 గుణాలు. అందుకనే మానవ జీవితము అనగానే, మానవ సమాజము అనగానే వాళ్ళందరూ కూడాను ఏదో రకమైనటువంటి ధార్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. నిజానికి అన్ని ధార్మిక కార్యక్రమాల యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందడము. ఆత్మ సాక్షాత్కార జ్ఞానం దేన్ని సూచిస్తుంది అంటే, మనిషి యొక్క, జీవాత్మ యొక్క శాశ్వత స్థితిని నిర్దేశిస్తుంది. తద్వారా మనకి జీవాత్మగా మనకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజెప్పుతుంది. ఎప్పుడైతే మనిషి ధార్మికత్వాన్ని స్వీకరించడో లేకపోతే ప్రారంభ దశలో ఉంటాడో, అలాంటి స్థితిలో అప్పుడు ఇంద్రియ తృప్తి కోసమని అనేకమైనటువంటి పోటీతత్వంతో కూడుకున్న పనుల్లో నిమగ్నం అవుతాడు. భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నటువంటి జీవాత్మ మనుష్యులు బద్ధ జీవితంలో ప్రతి క్షణం కూడా చేసే పని ఏమిటి అంటే, తన చుట్టూ తను ఏవైతే గమనిస్తున్నాడో, దేన్నైతే చూస్తున్నాడో, దేన్నైతే అవగాహన చేసుకుంటున్నాడో వాటన్నింటి కూడా అధిపతి కావాలి అనేటువంటి ఆరాటంతో ఉంటాడు. ఇవన్నింటికి మీద ఆధిపత్యం సంపాదించాలంటే నేనేం చేయాలి అనేటువంటి ఆరాటంలో ఉన్నటువంటి మానసిక స్థితిలో, అలాంటి చైతన్యంలో వ్యక్తి మతం లేకపోతే ధార్మిక సిద్ధాంతాన్ని పాటించాలి అనుకుంటాడు.
అప్పుడు ఏం చేస్తాడు? అనేకమైనటువంటి పుణ్యకార్యాల్ని చేయడం మొదలెడతాడు. మనము జాగ్రత్తగా గమనిస్తే శ్రీమద్ భాగవతం ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది ఏమిటి అంటే, అనేక రకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు లేకపోతే పుణ్య కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు అవన్నీ ఎందుకు చేస్తారు వ్యక్తులు? ఏదో భౌతికమైనటువంటి ఫలితాన్ని పొందడానికి ఈ కార్యక్రమాలన్నీ చేస్తారు. కానీ అదే భౌతికమైనటువంటి లబ్ధి ఏదైతే పొందడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నారో, అవి ఇంకో విధంగా లభించాయనుకోండి, అప్పుడు ఈ ధార్మిక కార్యక్రమాలన్నిటి కూడా వదిలేస్తారు. భౌతిక ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో అది ప్రామాణికంగా కనబడుతుంది. అది చాలా విస్పష్టంగా మనకు అవగతమవుతుంది. అంటే దీన్ని బట్టి మనిషి ఎప్పుడు కూడాను ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి పాటుపడుతూ ఉంటాడు. అది మానవ నైజం. ఏమిటి అంటే అది బద్ధజీవి యొక్క లక్షణము. ప్రతి క్షణం కూడా ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందాలి. అందుకని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి పుణ్యకార్యాలే చేయక్కర్లేదు అనేటువంటి ఒక అవగాహనలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ధార్మిక పనులు కూడా చేయాలని అనుకోవట్లేదు. ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు. అందుకనే అనేక రకాలైనటువంటి చర్చులు కానివ్వండి, లేకపోతే మసీదులు కానివ్వండి, మందిరాలు కానివ్వండి, చాలా ప్రదేశాల్లో ఎవరు ఉండట్లేదు వాటిలో. ఎందుకని? శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళి ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రారంభించడానికి మందిరాలు కట్టాలి అనుకున్నప్పుడు ఆయనకి ఆశ్చర్యం కలిగించింది ఏమిటి అంటే, అనేక రకాలైనటువంటి చర్చెస్ ఎక్కడైతే క్రైస్తవులు మందిరంగా భావించి దాంట్లోకి వెళ్ళి వాళ్ళ పూజల్ని చేస్తారో, ప్రార్థనలు చేస్తారో, అలాంటివన్నీ కూడా బోలెడని అమ్మకానికి ఉన్నాయి. ఎందుకు? ఎవరు రావట్లేదు. ఎందుకనంటే ఆధునిక కాలంలో ప్రభుపాదుల వారు చెప్తుంది ఇది 60-70వ శతకంలోని మాట. అది ఇప్పటికి కూడా ప్రబలంగా అలాగే ఉంది. ఏమిటి అంటే మనుషులు ముఖ్యంగా ఆకర్షితమవుతున్నది వేటికి అంటే రకరకాల వస్తువుల్ని ఉత్పత్తి చేయడానికి, ఇంద్రియ సంతృప్తికి కావలసిన ఉత్పత్తుల్ని చేయడానికి ఫ్యాక్టరీలు, రకరకాల దుకాణాలు, మాల్స్, సినిమాలు, వీటి మీద వాళ్ళకి ఎక్కువ ఆసక్తి ఉంది మనుషులకి. భగవంతుడు లేకపోతే ధార్మికమైనటువంటి ఉన్నతి కన్నా కూడా వీటి మీద ఆసక్తి ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే ధార్మికత్వం ఇప్పుడు మనకి ప్రభుపాదుల వారు ఉదహరిస్తున్నటువంటి విషయం ఇక్కడ ఏమిటి అంటే వీళ్ళకన్నా ప్రస్తుతం ఉన్న వ్యక్తుల కన్నా వీళ్ళ తాతలు, ముత్తాతలు, తండ్రులు ధార్మికత్వాన్ని ఎక్కువగా ప్రదర్శించాడు. గుళ్ళకి, గోపురాలకి, గుళ్ళు, దేవాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిలకు కానీ ఎక్కువగా వెళ్ళేవారు. ఎందుకని? వాళ్ళకి ఇలాంటి అవకాశం లేదు కాబట్టి, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇలాంటి అవకాశాలు లేవు కాబట్టి ధార్మికత్వంలో నిమగ్నమయ్యి ఆర్థికాభివృద్ధికి కావలసినటువంటి కొన్ని పుణ్యకార్యాలు చేసేవారు. పుణ్యకార్యాలు చేయడం వల్ల ఆర్థికాభివృద్ధి జరుగుతుంది అనేటువంటి అవగాహనతో నా పనులు చేసేవారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే వ్యక్తి ఎప్పుడు కానీ, మనుషులు ఎప్పుడు కానీ ఈ ధార్మికమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడాను ఆర్థికాభివృద్ధికి మాత్రమే చేస్తారు అని స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆర్థికమైనటువంటి అభ్యున్నతి అనేటువంటిది ఎందుకు అవసరము? ఆర్థికంగా అభివృద్ధి చెందితే మనిషి ఏం చేస్తాడు? తినడానికి కావలసినవి మామూలుగా భౌతికంగా మనకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయనుకోండి, ఉన్నాక కూడా ఇంకా డబ్బులు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వ్యక్తులు? ఆ ధనాన్ని ఇంద్రియ తృప్తి కోసం అని ఉపయోగిస్తారు. ఎప్పుడైతే ఇంద్రియ తృప్తిలో అసంతృప్తి కలుగుతుందో, ఇంద్రియ తృప్తి పొందడానికి హరే కృష్ణ, ఇంద్రియ తృప్తిని పొందడానికి ప్రయత్నిస్తూ తద్వారా వారు ఆనందాన్ని పొందలేనప్పుడు, ఇంద్రియ తృప్తికి సంబంధించినటువంటి పర్సూట్ అంటే ఆ ప్రయత్నంలో సంపూర్ణ ఆనందాన్ని పొందినప్పుడు అప్పుడు మళ్ళీ మొదలెడతాడు ఏమిటని?
ఈ భౌతికమైన ఇంద్రియశక్తి నుంచి ఎలా ముక్తి పొందాలి అనేటువంటి ఆలోచనలో నిమగ్నమవుతాడు. ఆ స్థితిలో ఏమనుకుంటాడు, ఇలాంటి భౌతికమైనటువంటి కార్యక్రమాల మూలంగా ఇబ్బంది పడనిది ఏంటి? సృష్టి మొత్తంలో భగవంతుడు ఒక్కడే భౌతిక కార్యక్రమాల మీద, భౌతిక కార్యక్రమాల వల్ల ఇబ్బంది పడట్లేదు. నేను కూడా భగవంతుడైపోతే నాకు ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని నేను పొందగలుగుతాను. చూడండి, అక్కడ కూడా మళ్ళీ ఇంద్రియ తృప్తి మూల కారణం. భగవంతునిలో ఐక్యమైపోవాలి అనేటువంటి కారణం కూడా ఎక్కడొచ్చింది? భౌతిక ప్రపంచంలో జీవిస్తూ నేను ఇంద్రియ తృప్తిని చేయలేకపోతున్నాను కాబట్టి, ఆర్థికాభివృద్ధి మూలంగా ఇంద్రియ తృప్తి పొందడానికి అవకాశం ఉందనే ప్రయత్నం చేసి, ఆర్థికాభివృద్ధితో ఇంద్రియ తృప్తిని పొందాలి అనే ప్రయత్నంలో విఫలమైనప్పుడు, ఈ భౌతిక ప్రపంచంలో ఇంద్రియ తృప్తికి సాధ్యం కావట్లేదు కాబట్టి నేను భగవంతునిలో లీనమైపోవాలి అని అనుకుంటాడు. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఈ దశలన్నీ కూడాను ధర్మ, అర్థ, కామ, మోక్ష ఇవన్నీ కూడాను భౌతిక ఇంద్రియ తృప్తిని ఆధారంగా చేసుకొని చేసే కార్యక్రమాలు. మనము వేద శాస్త్రాలను అభ్యసించినట్టయితే ఈ 4 ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటివన్నీ పురుషార్థాలు అని కూడా చెప్పారు. ఈ 4 విధానాలని ఏమని చెప్పారు? నిర్దేశితమైనవి. భౌతిక ప్రపంచంలో వీటిని నిర్దేశితంగా ప్రిస్క్రైబ్డ్ ఇన్ రెగ్యులేటివ్ వే. వీటన్నింటిని కూడా నిర్దేశితంగా ఎలా చేయాలి, ఒక క్రమ పద్ధతిలో నిర్వర్తించాలి అని చెప్పారు. తద్వారా ఏం జరుగుతుంది? క్రమ పద్ధతిలో నిర్వర్తించడం ద్వారా సమాజంలో ఇంద్రియ తృప్తికి జరుగుతున్న పోటీ తత్వంలో కొంత ఉపశమనం లభిస్తుంది. కానీ వేదాలలో ఈ విషయం చెప్పబడింది. నిర్దేశితంగా ఇవన్నీ ఎలా చేయాలి, ధర్మం ఎలా చేయాలి, అర్థము ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందాలి, తద్వారా ఇంద్రియ తృప్తిని ఎలా పొందాలి, ఇవన్నీ కూడా వేద శాస్త్రాల్లో చెప్పబడ్డాయి, ధర్మార్థ కామ మోక్షాలు. కానీ శ్రీమద్ భాగవతం వీటికన్నిటి కూడా అతీతమైంది. ఈ భౌతికమైన ఇంద్రియ తృప్తులన్నిటి కూడా అతీతమైంది శ్రీమద్ భాగవతం. ఇది ఆధ్యాత్మికమైనటువంటి సాహిత్యం, ఆధ్యాత్మిక సాహిత్యము. ఇది ఎవరు అర్థం చేసుకోరు? శుద్ధ భక్తులు మాత్రమే. ఈ ఇంద్రియ తృప్తి నుంచి అధిగమించినటువంటి శుద్ధ భక్తులు మాత్రమే శ్రీమద్ భాగవతాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలరు. భౌతిక ప్రపంచంలో పోటీతత్వం అనేది సహజంగా కనిపించేటువంటి ఒక లక్షణము. జంతువుకి మధ్య, మనిషికి మధ్య, సమాజానికి మధ్య, వర్గానికి మధ్య, దేశానికి మధ్య ఈ పోటీతత్వం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. కానీ భక్తులైన వ్యక్తులు ఈ పోటీతత్వానికి అధిగమిస్తారు. ఈ పోటీతత్వాన్ని అధిగమించి తమ జీవితాన్ని గడుపుతారు. ఎందుకంటే ఈ భౌతికమైనటువంటి పోటీతత్వం నుంచి వాళ్ళు ఎందుకు విరమించుకొని దానికి అతీతంగా ఎందుకు వ్యవహరిస్తారు అంటే, వాళ్ళ లక్ష్యం ఏమిటి అంటే, భగవద్ధామాన్ని చేరుకొని భగవద్భక్తిలో తమ నిజమైన స్థితిలో స్థిరపడి ఉండాలి అనేటువంటిది వాళ్ళ లక్ష్యం. కాబట్టి ఈ పోటీతత్వం నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. భగవద్ధామాన్ని చేరుకుని వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఆనందకరమైనటువంటి శాశ్వత జీవితాన్ని గడుపుతారు. ఇక్కడ వ్యక్తులు అజ్ఞానంతో భౌతిక ప్రపంచంలో ఆనందాన్ని ఎలా పొందాలి అనేటువంటి అన్వేషణలో ఉన్నారు. కానీ భక్తులు సంపూర్ణమైన ఆనందాన్ని ఎక్కడ పొందాలో తెలుసుకుని భక్తియుక్త సేవలో నిమగ్నమవుతారు. అలాంటి స్థితిని కలిగించడానికి శ్రీమద్ భాగవతము మనకు అందజేయబడింది. భాగవతము ధర్మార్థ కామ మోక్షాలకి కూడా అతీతమైనటువంటిది. వాటికన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనము భాగవతాన్ని సంపూర్ణంగా అవగతం చేసుకొని మన జీవితంలోకి దాన్ని జీర్ణించుకొని మన జీవితంలోకి అన్వయించుకోగలుగుతాము. అలాంటి ఆధ్యాత్మిక వేత్తలు ఈర్ష్యాదేశాలకు అతీతులుగా ఉంటారు. శుద్ధమైన హృదయాన్ని కలిగి ఈర్ష్యాదేశాలకు అతీతంగా ఉంటారు. ఈ భౌతిక ప్రపంచాన్ని మనం గమనించినట్టయితే ప్రతి వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరికి ఈర్ష్య, ద్వేషము
అనేటువంటిది ప్రబలంగా కనబడుతుంది. అందుకని అది పోటీతత్వం యొక్క ప్రధాన అంశం అది. ఒకరికన్నా మనం ఎక్కువగా ఉండాలి అని ఆలోచిస్తున్నాము అంటే అది దాని ప్రభావం ఏమిటి అంటే దానికి భౌతిక ప్రపంచంలో రకరకాల పేర్లు పెడతారు. సృజనాత్మకంగా తీసుకున్నాం. ఏమిటది? స్ఫూర్తిగా తీసుకున్నాము అది ఇది అని. నిజానికి అంతర్లీనంగా ఉండేటువంటిది ఏంటి అంటే ఈర్ష్య. కానీ ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతిని చెందుతున్నటువంటి భక్తులు ఈ భౌతికమైనటువంటి ఈర్ష్య ద్వేషాలకి అతీతుడే కాకుండా వీళ్ళందరికీ కూడాను, మానవులందరికీ కూడాను, జీవాత్మలన్నిటికీ కూడాను శుభకారకులు, శుభాన్ని కోరుకుంటారు వాళ్ళందరికీ. ఎందుకని? భౌతిక ప్రపంచంలోని వ్యక్తులు భగవంతుడు లేకుండా తమకి ఒక రకమైనటువంటి సమాజం ఏర్పడాలని, తద్వారా తమ ఇంద్రియ తృప్తిని పొందాలని ప్రయత్నిస్తూ ఉంటే, భక్తులు మాత్రము ఈ పోటీతత్వం లేని ఒక సమాజాన్ని స్థాపించాలనుకుంటారు. అది ఎలా సాధ్యమవుతుంది? నేను గౌరవింపబడాలి, నేను పూజింపబడాలి, ఇవన్నీ నా అధీనంలో ఉండాలి, ఈ వ్యక్తులందరూ కూడా నా అధీనంలో ఉండాలి అనే తత్వం నుంచి భక్తులు భగవంతుని అక్కడ మధ్యలో పెడతారు. ఏమంటారు? మనం అందరం కూడా భగవంతుని ఆధీనంలో ఉండాలి. చూడండి చైతన్యంలో ఎంత మార్పు వచ్చిందో. భౌతికమైన తత్వస్థితిలో ఉన్నప్పుడు వ్యక్తి తన ఆధీనంలో అందరూ ఉండాలనుకుంటాడు. భౌతికమైనటువంటి వస్తువులన్నీ కూడాను తన ఆధీనంలో ఉండాలి, దీనికి అధిపతి నేను అనేటువంటి తత్వంతో ఉంటాడు. కానీ భక్తి మార్గంలోకి ప్రవేశించిన తర్వాత హృదయం శుద్ధి చెంది సరియైన జ్ఞానాన్ని అవగతం చేసుకున్న తర్వాత భగవంతుడి మధ్యలో ఉండాలి అనుకుంటాడు. భగవంతుని మధ్యలో ఉంచి భగవంతుని సేవలో నిమగ్నమై ఉంటాడు కాబట్టి అధిపతి భగవంతుడు, అధినేత భగవంతుడు, భోక్త భగవంతుడు, నేను సేవకుని అనేటువంటి భావన ఉంటుంది. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా అలాంటి భావనతోనే ఉన్నప్పుడు ఆ సమాజం ఏమవుతుంది? ఈర్ష్యాద్వేషాలకు అతీతమైపోతుంది. అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా ఒకే ఒక వ్యక్తి, ఎవరైతేనో భగవంతుడు, భగవంతుని యొక్క సేవలో నిమగ్నమై ఉంటాడు కాబట్టి అది ఈర్ష్యాద్వేషాలు లేనటువంటి సమాజాన్ని వాళ్ళు స్థాపించగలుగుతారు. శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ భౌతికమైనటువంటి ఒక కమ్యూనిస్ట్ విధానం గురించి చెప్తున్నారు. మనకి రకరకాల తత్వాలు ఉన్నాయి భౌతిక ప్రపంచంలో. ఆనందాన్ని పొందడానికి మనిషి చేస్తున్నటువంటి అన్వేషణలు అనంతమైనవి. దాంట్లో రకరకాల తత్వాల్ని మనము ప్రబోధిస్తుంటాము. ఆనందాన్ని పొందడానికి ఈ తత్వము, లేకపోతే ఈ జీవన విధానము, ఆ జీవన విధానము ఉత్కృష్టంగా ఉంటుంది అనే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆ ప్రయత్నంలో మనకి ప్రజాస్వామ్యము, డిక్టేటర్షిప్, నియంత విధానము, ప్రజాస్వామ్యము, లేకపోతే ఈ సోషలిస్ట్ విధానము అనేటువంటి రకరకాల తత్వాలు, రకరకాలటువంటి విధానాల్ని, వ్యవస్థల్ని మనం స్థాపించుకున్నాం. దాంట్లో ఈ సామ్యవాద తత్వము అనేటువంటి తత్వం గురించి కూడా ప్రభుపాదుల వారు చెప్తున్నారు. దాంట్లో ఏమంటారు? సామ్యవాద మూల సిద్ధాంతం ఏమిటి అంటే, రాజ్యానికి సంబంధించి ఉన్నటువంటి ఆస్తులు, స్థిర చర ఆస్తులన్నీ కూడాను రాజ్యానికి సంబంధించినవి మాత్రమే. అవి కేవలము తాత్కాలికంగా వ్యక్తులు అనుభవించడానికి ఉపయోగించబడినవి, అవన్నీ రాజ్యానికి సంబంధించినవి చెప్తారు. అంటే అక్కడ కూడా నిజం చెప్పాలి అంటే ఒక విధంగా సెంట్రల్ పాయింట్ ఉంది. ఒక ముఖ్యమైనది ఏమిటంటే అన్ని కూడా రాజ్యము అనేటువంటి దానికి సంబంధించినవి అని చెప్తున్నారు. దాని ద్వారా ఏమనుకుంటున్నారు వాళ్ళు? పోటీతత్వాన్ని తగ్గించి అందరూ ఆనందంగా ఉండడానికి, సమాన స్థాయిలో ఆనందాన్ని అనుభవించడానికి, ఇంద్రియ పొందడానికి సౌలభ్యం లభిస్తుంది అనుకుంటారు. కానీ అక్కడ కూడా పోటీతత్వం ఒకటి ఉంది. ఒక్కో దానికి పోటీ ఉంటుంది. అదేంటి? ఎవరు నియంతగా ఉండాలి ఆ సమాజానికి. అందుకనే దీన్ని ఏమన్నారు అంటే సూపర్ఫిషియల్. అదేంటంటే స్థిరమైనటువంటి మూలాల మీద ఏర్పరచబడినటువంటి సిద్ధాంతం కాదది. ఏదో భౌతికంగా ఆ సిద్ధాంతాన్ని ప్రతిఫలింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది సఫలీకృతం కాదు. శ్రీల ప్రభుపాదుల వారు రాసినప్పుడు ఇది సఫలీకృతం కాదు, ఇది సూపర్ఫిషియల్, అంటే పైపైకి కనబడేటువంటి తత్వము అని చెప్పారు. అది మనం స్వయంగా చూసాం. రష్యా లాంటి దేశాల్లో ఈ సిద్ధాంతం ఏదైతే ప్రబలంగా ఉండిందో అది సరైన సిద్ధాంతం కాదు అని తెలిసిపోయింది.
90వ దశకంలో 92, 93 ఆ సమయంలో అనుకుంటాను. లేకపోతే 80 దశకంలో. నాకు సరిగ్గా గుర్తులేదు. 80, 90 దశకాల్లో రష్యా పూర్తిగా ఒక వ్యక్తి గోర్బచేవ్ అనే ఒక వ్యక్తి ప్రధానిగా ఉన్నప్పుడు సంస్కరణను ప్రవేశపెట్టే ప్రయత్నం చేసి పెరిస్ట్రోయికా అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించి సంస్కరణని ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు కమ్యూనిజంలోని డొల్లతనం అంతా బయటపడిపోయింది. రష్యా ముక్కలు ముక్కలుగా చీలిపోయింది. అంటే మానవ సమాజము తమ ఇంద్రియ తృప్తి కోసమని ప్రయత్నం చేస్తూ ప్రతి వ్యక్తి కూడా కేంద్రీకృతమైనటువంటి ఒక వ్యవస్థకి ఒక 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 విధానానికి కట్టుబడి తమ జీవితాన్ని సాగించడం ద్వారా అభ్యున్నతి సాధ్యమవుతుంది, శాంతి సాధ్యమవుతుంది అనే ప్రయత్నము విఫలమైన విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. వేద శాస్త్రాల దృష్టిలో పెట్టుకొని మనము దీని గురించి ఆలోచిస్తే మనిషి యొక్క సామాన్య మానవుని యొక్క జీవన విధానానికి మూల సూత్రం ఏమిటి అంటే ఇంద్రియ తృప్తి. ఆ ఇంద్రియ తృప్తిని పొందడానికి వేదాల్లో 3 రకాలటువంటి మార్గాలని మనకి నిర్దేశించారు. ఒకటి ఏమిటి అంటే కర్మకాండ విధానం. కర్మకాండ విధానాన్ని అవలంబించడం ద్వారా వేద శాస్త్రాల్లోని నిర్దేశించినటువంటి కర్మకాండకి సంబంధించిన విధి విధానాన్ని పాటించడం ద్వారా వ్యక్తులు భౌతిక ప్రపంచం ఈ భూలోకం నుంచి కన్నా ఉన్నతమైనటువంటి లోకాలకు చేరుకోగలుగుతారు. కర్మకాండ ద్వారా ఉన్నతమైనటువంటి లోకాలు, అవి కూడా ఎలాంటివి ఉన్నతమైన లోకాలు అంటే అక్కడ ఇంద్రియ తృప్తిని ఇంకా ఎక్కువగా పొందడానికి అవకాశం ఉన్నటువంటి లోకాలు. కర్మకాండ విధానం ఒకటైతే ఇంకో విధానం ఏమిటి? ఇతర దేవతల్ని ఆరాధించడం. ఇతర దేవతల్ని ఆరాధించడం ద్వారా ఇతర దేవతల యొక్క లోకాలకి మనం చేరుకోగలుగుతాం. అక్కడ కూడా మన ఈ మృత్యులోకంలో ఉన్నటువంటి జీవన విధానం కన్నా ఉన్నతమైన జీవన విధానము ఇంద్రియ తృప్తికి సౌలభ్యంగా ఉన్నటువంటి సదుపాయాలతోనే మనకి జీవితం లభిస్తుంది. ఆ జీవితాన్ని పొందాలంటే కూడా ఒక మార్గాన్ని నిర్దేశించారు వేదాల్లో. ఇతర దేవతల యొక్క లోకాలని ఎలా చేరుకోవాలి అనే విషయానికి. 3వ విధానం ఏమిటి అంటే సంపూర్ణ తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నము, తద్వారా భగవంతుని యొక్క నిరాకార స్వరూపాన్ని మాత్రమే అర్థం చేసుకొని భగవంతునితో ఏకమైపోవడం. కానీ ఈ ఆధ్యాత్మిక తత్వం ఏదైతే ఉందో, భగవంతునితో ఏకమైపోవడము అనేటువంటి నిరాకార తత్వం ఏదైతే ఉందో అది ఉన్నతమైన స్థితి కాదు. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన స్థితి కాదు. ఎందుకనంటే మనకి ఇక్కడ స్పష్టంగా శ్రీమద్ భగవద్గీతలో కూడా చెప్పారు, మళ్ళీ భాగవతంలో కూడా మనకు వివరించబడుతుంది. ఏమిటి అంటే భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ప్రాథమిక తత్వం ఎక్కడ తెలుస్తుంది అంటే నిరాకారవాదం ద్వారా ప్రాథమిక తత్వం తెలుస్తుంది. దానికన్నా ఉన్నతమైన స్థితి ఏమిటి అంటే భగవంతుని తెలుసుకోవాలి అనుకుంటే పరమాత్మ తత్వము. పరమాత్మ తత్వము కన్నా కూడా ఉన్నతమైన స్థితి ఏమిటి అంటే వ్యక్తిత్వము. భగవంతుడు కూడా వ్యక్తి అనేటువంటి తత్వాన్ని తెలుసుకొని సంపూర్ణ సత్యము లేక పరమ సత్యము అనేటువంటిది భగవంతుడు రూపమున్నది అనేటువంటిది తెలుసుకోవడము. ఆ విధానము, ఆ రూపమున్నటువంటి భగవంతుని యొక్క సంపూర్ణ తత్వానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని శ్రీమద్ భాగవతము మనకు అందజేస్తుంది. భగవంతుని యొక్క వ్యక్తి స్వరూపాన్ని మనకి భాగవతంలో తెలియజేస్తారు. ఇది నిరాకార తత్వానికన్నా కూడాను, లేకపోతే పరమాత్మ తత్వానికన్నా కూడాను ఉన్నతమైనది. ఇది జ్ఞానకాండ, వేదాలలో చెప్పబడినటువంటి జ్ఞానకాండ విధానానికన్నా కూడా ఉన్నతమైనటువంటి స్థితి. కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసన కాండ విధి విధానాలలో వేదాలలో చెప్పబడినటువంటి తత్వానికన్నా ఉన్నతమైన తత్వం ఏంటి అంటే పరమసత్యం యొక్క స్వరూపతత్వం. ఎందుకనంటే ఈ విధానము శ్రీమద్ భాగవతంలో చెప్పినటువంటి పరమసత్యము భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు. పరమసత్యము అనేటువంటిది రూపము లేనటువంటిది, సర్వవ్యాపకమైనటువంటిదే కాదు. పరమసత్యానికి రూపమున్నది. అతను శ్రీకృష్ణుడు, అతని పేరు భగవంతుడు, అతను వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనకి స్పష్టంగా తెలియజేస్తున్నది శ్రీమద్ భాగవతం.
కర్మకాండ విధానాన్ని అవలంబించినప్పుడు దాంట్లో కూడా ఒక పోటీ ఉంది. ఏమిటంటే ఏ కర్మకాండ విధానాన్ని ఎంత సౌలభ్యంగా, ఎంత ఉన్నతంగా దాన్ని పాటిస్తే మనం ఇతర లోకాలకి ఎలా చేరుకుంటాము, ఉన్నత లోకాలకి ఎలా చేరుకుంటాము, స్వర్గలోక ప్రాప్తి ఎలా జరుగుతుంది, తద్వారా ఉన్నతమైనటువంటి ఇంద్రియ తృప్తిని ఎలా పొందగలుగుతాము అనేటువంటి విషయానికి సంబంధించి పోటీ ఉంది. అలాంటి పోటీతత్వం మనకి జ్ఞానకాండ మరియు ఉపాసన కాండలో కూడా కనబడుతుంది. కానీ శ్రీమద్ భాగవతము ఇవన్నిటికన్నా కూడాను ఉన్నతమైనది, అతీతమైనది, ఉన్నతమైనది వీటన్నిటికన్నా కూడాను. ఎందుకంటే ఇది పరమసత్యం యొక్క వ్యక్తి స్వరూపాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది మిగిలిన కేటగిరీస్ ఏవైతే చదువుకున్నామో కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసన కాండల ద్వారా భగవంతుని అవగతం చేసుకునే ప్రయత్నం ఏదైతే చేస్తామో అవన్నింటికి కూడా మూలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరమసత్వ స్వరూప రూపమైనటువంటి భగవంతుని నుంచి ఉద్భవిస్తుంది. అందుకనే శ్రీమద్ భాగవతము అన్నిటికన్నా ఉత్తమమైనది. ఎందుకంటే భాగవతాన్ని చదవడం ద్వారా ఈ వివిధ రకాలైనటువంటి తత్వాలు, వాటి మూలాలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటిని ఎలా ఆచరించాలి, ఆచరించడం వల్ల మనం పొందేటువంటి భౌతిక లబ్ధి ఏమిటి అనేటువంటి కూడా దీని ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. నిజానికి మూల సిద్ధాంతం ఏమిటి అంటే పరమసత్యము. ఆ పరమసత్యము అనే దానికి రూపం ఉన్నది, అతను వ్యక్తి భగవంతుడు అనే విషయం మనకు విశదపరుస్తుంది శ్రీమద్ భాగవతం. అంతేకాకుండా మిగిలినవన్నీ కూడాను భగవంతుడి నుంచే ఆవిర్భవిస్తున్నాయనే విషయాన్ని కూడా ప్రస్ఫుటంగా మనకు తెలియజేస్తుంది. భౌతిక ప్రపంచంలో కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ ప్రకటితమైన ఏ వస్తువు కూడాను భగవంతునికి విభిన్నమైనది కాదు. ఇవన్నీ కూడా భగవంతుని శక్తులే. భౌతిక జగత్తు కానివ్వండి, జీవాత్మ కానివ్వండి, అన్నీ కూడాను భగవంతుని శక్తులే. కానీ ఈ శక్తులన్నీ కూడాను భగవంతుడు కాదు. అదే అచింత్య భేద అభేద తత్వానికి మూల సిద్ధాంతము, మూల సూత్రము. ఇవన్నీ కూడా భగవంతుని శక్తులే, కానీ ఈ శక్తులే భగవంతుడు కాదు. ఇది నిజానికి ఒకదానికొకటి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతం కాదు. భగవంతుడు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, భౌతిక ఆధ్యాత్మిక శక్తులన్నీ అతనివే. భౌతికంగా ఆధ్యాత్మికంగా మనకు కనబడుతున్న శక్తులన్నీ కూడా, జీవాత్మ కూడా అతని శక్తులే. కానీ ఈ శక్తులను వేటినైనా తీసుకొని ఇదే భగవంతుడు అనడానికి వీల్లేదు. ఈ తత్వము ఒకదానికొకటి వ్యతిరేకం కాదు. ఈ వేదాంత సూత్రం ఏదైతే ఉందో జన్మాదియస్య యథ అని దాంతో మొదలవుతుంది. ఎందుకంటే అన్ని కూడా భగవంతుడి నుంచి ఆవిర్భవించాయి అనేటువంటి శ్లోకంతో శ్రీమద్ భాగవతం మొదలైందని మనం నేర్చుకున్నాను నిన్న. ఈ తత్వాన్ని ప్రబోధించేది, ఈ వేదాంత సూత్రానికి సంబంధించిన తత్వాన్ని, ఏకత్వము భిన్నత్వము, దీనికి సంబంధించినటువంటి తత్వాన్ని స్పష్టంగా మనకు తెలియజెప్పేది శ్రీమద్ భాగవతం. భగవంతుని శక్తి భగవంతునితో సమానమైనది కానీ విభిన్నమైనది. ఇది ఈ సమాధానం ఏమిటి అంటే జ్ఞానకాండ విభాగం ద్వారా సత్యాన్ని అన్వేషించేటువంటి వ్యక్తులు భౌతిక ప్రపంచంలో కనిపించేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అదే సత్యము, పరమసత్యము అంటే ఈ భౌతిక శక్తులే అని ఎప్పుడైతే వాదిస్తారో అలాంటి వాళ్ళందరికీ కూడా సమాధానము శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. ఎప్పుడైతే ఈ తత్వము భాగవతం ద్వారా ఈ జ్ఞానాన్ని మనము గ్రహిస్తామో అప్పుడు మనకి అందరూ ఒకటే, భగవంతుడు జీవాత్మ అందరూ ఒకటే, మనం కూడా భగవంతులం అయిపోతాము అనేటువంటి ఏకత్వంలోని లోపము, అలాగే ఈ శక్తులన్నీ వేరు, భగవంతుడు వేరు, వీటికి సంబంధం లేదు అనేటువంటి ద్వంద్వతత్వము, ద్వితత్వానికి కూడా ఉన్న దాంట్లో ఈ రెండు తత్వాలు ఏకత్వము, ద్వితత్వము లేకపోతే ద్వంద్వతత్వము అనేటువంటి రెండు రకాలైనటువంటి తత్వాల్లో ఉన్న లోపాన్ని గురించి మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే శ్రీమద్ భాగవతం యొక్క మూల సిద్ధాంతం ఏమిటి అంటే దేని మీద దీన్ని అభివృద్ధి చెందించడం జరిగింది అంటే
భగవంతుని శక్తులన్నీ కూడాను ఒకటే, కానీ విభిన్నమైనవి. సైమల్టేనియస్లీ వన్ అండ్ డిఫరెంట్. రెండు ఒకటే కానీ విభిన్నమైనవి అనేటువంటి సిద్ధాంతం మీద శ్రీమద్ భాగవతం మనకు తెలియజేస్తుంది, తత్వం గురించిన విషయాన్ని తెలియజేస్తుంది. ఎప్పుడైతే ఈ తత్వాన్ని మనం అవగతం చేసుకుంటామో, అలా అవగతం చేసుకునే వ్యక్తి ఏకాఏకిన ఈ భౌతిక ప్రపంచంలోని త్రిగుణాలతోని కలిగేటువంటి కష్ట నష్టాల నుంచి ఏకంగా ముక్తుడైపోతాడు. ఎలాగా? త్రిగుణాలతోని కలిగేటువంటి మూల క్లేశాల గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ 3 రకాల క్లేశాలు ఏవైతే ఉన్నాయో భౌతిక ప్రపంచంలో త్రిగుణాల మూలంగా ప్రభావితం చెందడం వల్ల మనం అనుభవించేటువంటి క్లేశాలు, మనస్సు మరియు శరీరం మధ్య జరిగేటువంటి సంఘర్షణ మూలంగా వచ్చేటువంటి క్లేశాలు ఆధ్యాత్మిక క్లేశం, ఇతర జీవాత్మల మూలంగా మనకు కలిగేటువంటి క్లేశాలు ఆది భౌతిక క్లేశం, అలాగే ప్రకృతి వైపరీత్యాల మూలంగా ఆది దైవిక క్లేశం కలిగేటువంటి క్లేశాలు ఏవైతే ఉంటాయో అది మన ఆధీనంలో లేనటువంటి విషయం. అవన్నింటినీ కూడా ముక్తులు ఎప్పుడు కాగలుగుతారు అంటే, మనకు బాహ్యంగా కనిపిస్తున్న శక్తులన్నీ కూడా భగవంతుడే, కానీ భగవంతుడికి విభిన్నమైనవి. అచింత్య భేద అభేద ఈ తత్వాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఈ 3 క్లేశాల నుంచి ముక్తులం కాగలుగుతాము. అందుకనే శ్రీమద్ భాగవత్ అది ఆ స్థితికి రావాలి అంటే మనిషి ఏం చేయాలని చెప్పుకున్నాము? శ్రీమద్ భగవద్గీతలో చాలా రోజులు ప్రతి శ్లోకంలో మనం ఆ విషయం చెప్పుకుంటాము. ఈ త్రిగుణాలకు అతీతంగా కావాలి అనుకుంటే మనిషి ఆధ్యాత్మికం అయిపోవాలి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి అంటే మనం చేయవలసింది ఏమిటి అంటే, భగవంతుని యొక్క సేవలో భక్తియుక్తమైన సేవలో నిమగ్నమైనప్పుడు మాత్రమే మనము ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలుగుతాము అని చెప్పుకున్నాము. దానికి మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా ఆ స్థితికి మెల్లిమెల్లిగా చేరుకుంటామని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ మంత్రోచ్చరణ ద్వారా మనము ఆధ్యాత్మికంగా అభివృద్ధి పథంలోకి పయనిస్తాము అని చెప్పుకున్నాం. కానీ శ్రీమద్ భాగవతం ఎక్కడి నుంచి మొదలెడుతుంది? భగవంతునికి సంపూర్ణ శరణాగతి నుంచి మొదలెడుతుంది. భగవద్గీత అంత్యంలో చెప్తుంది 18.66 18వ శ్లోకంలో 18వ అధ్యాయంలో 66వ శ్లోకము, ఇంకా మిగిలి ఉన్నాయి 16 14 శ్లోకాలు మిగిలి ఉన్నాయి అంతే. ఆ క్షణంలో చెప్తుంది ఏమిటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. సంపూర్ణంగా నాకు శరణు పొందండి, మీ పాపాలన్నింటినీ కూడా నేను తొలగిస్తాను, తద్వారా మీకు మోక్ష ప్రసాదాన్ని కూడా ఇచ్చేది నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అది భగవద్గీత అంతంలో వస్తుంది మనకి. శ్రీమద్ భాగవతం అక్కడి నుంచి మొదలవుతోంది. ఏమని చెప్తుంది? భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని మీరు అవగతం చేసుకోవాలి అంటే ముందు మీరు భగవంతునికి శరణాగతులై ఉండాలి అని చెప్తాను. భగవంతుడైన శ్రీకృష్ణుడి శరణాగతి పొందినప్పుడు మాత్రమే శ్రీమద్ భాగవత తత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. అందుకని భక్తి మార్గంలో స్థిరపడిన వ్యక్తికి, భక్తుడైన వ్యక్తికి ఈ విషయం స్పష్టంగా అవగతం అవుతుంది. ఏమిటి? తను భగవంతునితో సమాన స్థితిలో ఉన్నాడు గుణాలలో, కానీ ఎప్పుడు కూడా భగవంతుని సేవకుడు అనే విషయం స్పష్టంగా తెలుసుకొని ఉంటారు. భౌతిక ప్రపంచంలో జీవితాన్ని సాగిస్తున్నప్పుడు బద్ధ జీవితంలో వ్యక్తులు ఏమనుకుంటారు? తన ఆధీనంలో ఉన్నటువంటి అన్ని కూడా తనకి సంబంధించినవే, తనే అధిపతి అనుకుంటాడు. అందుకనే ఈ 3 రకాలైనటువంటి క్లేశాలకి లోనవుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే తన నిజస్థితిని తెలుసుకుంటాడో, తాను భగవంతుని యొక్క సేవకుడిని, తను ఆధ్యాత్మికుడిని, తను భౌతికమైనటువంటి వ్యక్తిని కాదు, తాను అంటే జీవాత్మ, ఆ జీవాత్మ భౌతికమైనది కాదు, ఆధ్యాత్మికమైనది. ఈ ఆధ్యాత్మికమైన జీవాత్మ భగవంతుని యొక్క అంశ, భగవంతుని అంశగా నా యొక్క శాశ్వతమైన స్థితి ఏమిటంటే భగవంతుని సేవలో నిమగ్నమై ఉండడము అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడో, ఈ త్రిగుణాల మూలంగా కలిగేటువంటి 3 క్లేశాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 క్లేశాల నుంచి, ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక క్లేశాల నుంచి ముక్తుడవుతాడు.
భౌతిక జీవితంలో జీవిస్తున్నప్పుడు వ్యక్తి ఎప్పుడైతే తాను ఆధిపత్యాన్ని చెలాయించాలి అనుకుంటాడో, భౌతికమైనటువంటి వస్తువుల మీద కానివ్వండి, భౌతికమైనటువంటి వనరుల మీద కానివ్వండి, వ్యక్తుల మీద కానివ్వండి, తాను అధిపతిగా ఉండాలనే ప్రయత్నం చేస్తారో, ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి వనరులన్నిటి మీద తన ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటాడో, కొంత భాగం కానీ, అంత భాగం కానీ, ఆ ప్రయత్నం చేస్తున్నంత వరకు వ్యక్తి భగవంతుని సేవలో నిమగ్నం కాలేడు. భగవంతుని సేవలో నిమగ్నం కావాలి అంటే సంపూర్ణంగా శుద్ధమైనటువంటి చైతన్య స్థాయిని కలిగి ఉండాలి. ఆ శుద్ధమైన చైతన్య స్థాయి ఎప్పుడు లభిస్తుంది అంటే, వ్యక్తి తన యొక్క ఆధ్యాత్మిక స్థితిని స్వయంగా అర్థం చేసుకున్నప్పుడు ఆ శుద్ధమైన స్థాయిని చేరుకోగలుగుతాడు. ఆ శుద్ధమైన స్థితికి పొందాలి అంటే, మనమున్న స్థాయిలోంచి ఉత్తమమైన స్థితికి పొందాలి అంటే, ఉత్తమమైన మార్గం ఏది నిర్దేశించారు అంటే, భగవత్ సేవలో నిమగ్నమై ఉండడమే. భగవత్ సేవలో నిమగ్నమై ఉండడం ద్వారా మనం ఈ భౌతికమైనటువంటి క్లేశాల నుంచి ముక్తులమయ్యి మన శుద్ధ స్థితిని తొందరగా చేరుకోగలుగుతాము. ఈ విషయాన్ని శ్రీమద్ భాగవతం చెప్తుంది. అంతేకాకుండా శ్రీమద్ భాగవతము మనకి ఎప్పుడు అందించబడింది? వ్యాసదేవుడు కూడా ఆధ్యాత్మికంగా తాను అత్యున్నతమైనటువంటి పరిణితి చెందిన దశలో వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతాన్ని మనకు అందించాడు. శ్రీమద్ భాగవతాన్ని అందించడానికి ముందు వ్యాసదేవుడు 4 వేదాలని, పురాణాలని, ఉపనిషత్తులని, రామాయణ మహాభారతాన్ని అన్నింటిని కూడాను పుస్తక రూపంలో మనకు అందించేశాడు. అప్పుడు కూడా హృదయం సంతృప్తి చెందినప్పుడు నారదుడి యొక్క కృపతో, అనుజ్ఞతో వ్యాసదేవుడు నిజానికి లిటరరీ ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ నారాయణ్. నారాయణుని యొక్క సాహిత్యమూర్తి, సాహిత్య రూపము నారాయణుని యొక్క అవతారం అనే చెప్పబడింది. శక్తి ఆవేశ అవతారం అని చెప్పబడింది వ్యాసదేవుడు. నారాయణ స్వరూపం, నారాయణ యొక్క అవతారమే వ్యాసదేవుడు. అందుకనే వ్యాసదేవుని యొక్క శక్తియుక్తుల గురించి కానీ, అతని యొక్క ప్రామాణికతను గురించి కానీ ఎలాంటి ప్రశ్న ఉద్భవించదు ఇక్కడ. అతను వేదశాస్త్రాలన్నింటి కూడాను పుస్తక రూపంలో మనకు అందించినటువంటి వ్యక్తి. అతను ఏమని చెప్తున్నాడు? శ్రీమద్ భాగవతం అనేది ఈ వేదశాస్త్రాలన్నిటికన్నా కూడాను భిన్నమైనది, ఉన్నతమైనది అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇతర పురాణాల్లో కానీ, వేదాల్లో కానీ ఏం చెప్పాడు? అన్ని రకాల విషయాల గురించి చెప్పారు. ఇందాక మనం అనుకున్నామే, పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాల గురించి చెప్పారు. ఇతర దేవతల్ని ఎలా ఆరాధించాలో చెప్పారు. తద్వారా ధర్మ, అర్థ, కామ మోక్షాన్ని ఎలా పొందాలో చెప్పారు. మోక్షము అనే పదానికి ఈ ధర్మార్థ కామ మోక్షాలు, పురుషార్థాల్లో చెప్పబడినటువంటి 4 విధి విధానాల్లో మోక్షము అనే పదానికి అర్థం ఏమిటి అంటే భగవంతునిలో ఐక్యమైపోవడము. కానీ శ్రీమద్ భాగవతము మాత్రమే భగవంతుని స్వరూపాన్ని గురించి చెబుతుంది. భగవంతుడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అతని దగ్గరికి ఎలా వెళ్ళాలి, అతని వ్యక్తి, అతని గుణగణాలు ఏమిటి అనేటువంటిది మాత్రమే, అనేటువంటి విషయాలు మనకి భాగవతంలో మాత్రమే ప్రస్ఫుటంగా తెలుస్తాయి. భగవంతుడికి రూపం ఉన్నది, అతనికి దేహం ఉన్నది. శ్రీమద్ భాగవతం మనం చదివినప్పుడు ఇది చాలా స్పష్టంగా ఎలా అవగతమవుతుంది అంటే, ఈ ప్రపంచం అంతా కూడాను, సృష్టి అంతా కూడాను, మనం భగవద్గీతలో కూడా ఒక అధ్యాయంలో చదువుకుంటాము, విశ్వరూప సందర్శన యోగంలో కొంత చదువుకుంటాము. ఈ సృష్టి, ప్రకటిత అప్రకటిత సృష్టి అంతా కూడా భగవంతుని శరీరం. దేవతలందరూ కూడా భగవంతుని శరీరంలోని విభిన్న భాగాలు అనేటువంటి విషయం మనకు అవగతమవుతుంది. భక్తియుక్త సేవలో నిమగ్నమైనప్పుడు భగవంతుడు భక్తుని యొక్క హృదయంలో స్థిరపడి ఉంటాడు. అందరి హృదయాల్లో భగవంతుడు పరమాత్మగా ఉన్నాడు. కానీ భక్తియుక్త సేవలో నిమగ్నమైనప్పుడు భక్తుని హృదయంలో పరమాత్మ స్థిరపడి ఉన్న విధానము వేరు. అది భక్తుడు అవగతం చేసుకోగలుగుతాడు, భగవంతుని చూడగలుగుతుంటాడు. భక్తుని హృదయంలో స్థిరపడినటువంటి భగవంతుడు భక్తుణ్ణి తన భక్తి మార్గంలో ముందుకెళ్ళడానికి కావలసినటువంటి సదుపాయాన్ని కూడా కలిగిస్తుంటాడు.
అందుకని చైతన్య మహాప్రభు కూడా ఏం చెప్పాడు? ఈ భాగవతాన్ని అమలం పురాణం అమలం అని చెప్పాడు. ఎలాంటి మచ్చలు లేనటువంటిది, ఎలాంటి మాలిన్యం లేనటువంటి అద్భుతమైన పురాణం ఏమిటి అంటే శ్రీమద్ భాగవత పురాణం. ఎందుకనంటే ఇది భగవంతుడికి సంబంధించినటువంటి అమృత రసాన్ని మనకు అందిస్తుంది. వేదాలలో కానీ, ఇతర ఉపనిషత్తుల్లో కానీ భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానము ఇంత స్పష్టంగా చెప్పబడలేదు. అవన్నీ కూడాను కర్మ మిశ్రంతోని, జ్ఞాన మిశ్రంతోని మిశ్రమం అన్నిటిని కలిపి చెప్పారు. కానీ ఇక్కడ సంపూర్ణంగా భగవంతుని గురించి మాత్రమే చెబుతున్నారు. అందుకనే ఈ శ్రీమద్ భాగవతాన్ని వినే విధానాన్ని కూడా ఇక్కడ మనకి ఈ శ్లోకంలో శ్రీల ప్రభుపాదుల వారు స్పష్టంగా భాషలో తెలియజేస్తున్నారు. చాలా నమ్రతతో కూడినటువంటి చైతన్యంతో, నమ్రతాభావంతో ఈ ఆధ్యాత్మిక సమాచారాన్ని ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అది మన హృదయాంతరాల్లోకి ప్రవేశించి చాలా బలీయమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ దీంట్లో నిజం ఎంత ఉంది? నాకు నిరూపించండి, దాంట్లో నిజం లేదు అనేటువంటి ఛాలెంజింగ్ మూడ్. అంటే అది నిజం కాదు అనేటువంటి తత్వము, అహంకారపూరితమైనటువంటి తత్వంతో మనం భాగవతాన్ని దరిచేరితే ఈ ఆధ్యాత్మికమైనటువంటి సమాచారము మన హృదయాంతరాల్లోకి ప్రవేశించదు. ఈ శ్లోకంలో ఒక ప్రత్యేకమైన పదాన్ని ఉపయోగించారు. అదేంటంటే శుశ్రూష. దాని అర్థం ఏమిటి అంటే శ్రీమద్ భాగవతం వినడానికి మనకి చాలా ఉత్సుకత ఉండాలి. ఏమిటి అది? ఆ ఆతృత, ఉత్సుకత ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం అవగతం తీసుకుంటాము. చాలా ఉత్సుకతతోని దీన్ని శ్రద్ధగా వినాలనేటువంటి ఆసక్తి భాగవతాన్ని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి మొట్టమొదటి అర్హత. దురదృష్టవంతులైన వ్యక్తులు శ్రీమద్ భాగవతాన్ని వినడానికి ఇష్టపడరు. చూడండి, ఇక్కడ ఉపయోగించిన పదం ఏంటంటే దురదృష్టవంతమైన వ్యక్తులు శ్రీమద్ భాగవతాన్ని వినడానికి ఇష్టపడరు. నిజానికి శ్రీమద్ భాగవతం వినాలి అంటే పెద్ద కష్టతరమైన కార్యం కాదు. ఉత్సుకత ఉండాలి, నమ్రత, సౌమ్యత ఉండాలి. కానీ దాన్ని పాటించాలి అంటే అవి రెండు జీవితంలోకి అన్వయించుకొని ఆ స్థితిలో స్థిరపడి భాగవతాన్ని వినాలి అంటే సులభం కాదు. అది చాలా కష్టతరమే. దురదృష్ట జాతకులు భౌతిక ప్రపంచంలో అన్ని రకాలైనటువంటి సమాచారాలు వినడానికి వాళ్ళకి సమయం ఉంటుంది. సాంఘికమైనటువంటి చర్చలు, రాజకీయ చర్చలు, ఈరోజు ఎవరిని ఏం చేశారు, ఏం జరిగింది, ఇలాంటి చర్చలన్నీ చేయడానికి వాళ్ళకి కావలసినంత సమాచారం ఉంటుంది. కానీ వాళ్ళని కావలసినటువంటి సమయం ఉంటుంది ఈ సమాచారం అంతా చర్చించడానికి. కానీ అలాంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడైతే భక్తులు శ్రీమద్ భాగవతాన్ని వినండి అని ఆహ్వానిస్తామో వాళ్ళు ఒక్కసారిగా దానికి వ్యతిరేక భావాన్ని వ్యక్తీకరిస్తారు. అది వాళ్ళ దురదృష్టానికి ప్రతీక, నిదర్శన. నిజానికి భాగవతాన్ని వినడానికి ఆసక్తి చూపడం లేదు అంటే వాళ్ళ దురదృష్టవంతులు అని చెప్తున్నారు. కొన్నిసార్లు శ్రీమద్ భాగవతాన్ని ఎవరైతే ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళకి భక్తి మీద ఒక సంబంధం లేదు, భాగవతాన్ని చెప్పేసి ఏదో దక్షిణాన్ని లేకపోతే దక్షిణ స్వీకరించడానికి లేకపోతే ధన సంపార్జనకి ఉపయోగించేటువంటి కొంతమంది ఉంటారు. భాగవత సప్తాల్ని నిర్వహిస్తుంటాడు 7 రోజుల్లో శ్రీమద్ భాగవతం. దానికి కొంత ఫీజు పెడతారు, చకచకా ముగించే ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, భాగవతంలోని దశమ స్కందంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క రాసలీలల వైపు ఒక్కసారిగా, ముందు భగవంతునికి సంబంధించి ఏ సమాచారం లేకుండా రాసలీలలోకి జంప్ చేసేసి దాంట్లోకి దూకేస్తారు. కానీ అలాంటి వ్యక్తులు ఏమనుకుంటారు, రాసలీలకు దిగడానికి ఏకాఏకిగా రాసలీలకి సంబంధించినటువంటి వివరణలోకి భగవంతుని యొక్క రాసలీలలు అనేటువంటి దివ్య కార్యంలోకి, ఆ లీలలోకి ఎందుకు వెళ్ళిపోతారు అంటే దాని వాళ్ళు ఏమనుకుంటారు అంటే భౌతిక సంభోగానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం ఏదో అనుకుంటారు వాళ్ళు. కానీ అది ఆధ్యాత్మికమైనది, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి భగవంతుని యొక్క లీల అనే విషయం వాళ్ళకి అర్థం కాదు.
ఇక్కడ శ్రీమద్ భాగవతం అనేటువంటిది మొదటి నుంచి క్రమబద్ధంలో చదవాల్సినటువంటి గ్రంథము. అలా క్రమబద్ధంగా చదివి దీన్ని అర్థం చేసుకోగల వ్యక్తులు ఎవరు అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకి తెలియజెప్పబడింది. ఏమని చెప్పారు? శ్రీమద్ భాగవతాన్ని వినేటువంటి సౌలభ్యాన్ని ఎవరు పొందుతారు అంటే, కోట్ల జన్మల్లో అనేకమైనటువంటి పుణ్యకార్యాలు చేసి ఎన్నో పుణ్యకార్యాల ఫలితాలను గణించిన వాళ్ళు మాత్రమే భగవత్ కృపతోని భాగవతాన్ని వినేటువంటి అవకాశాన్ని పొందుతారు. దీంట్లో ఎవరైతే దీన్ని విశ్లేషణాత్మకంగా శ్రద్ధగా దీన్ని చదవడం కానీ వినడం కానీ చేస్తారో అలాంటి వ్యక్తులు తప్పకుండా భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని పొంది భగవద్భక్తిలో స్థిరపడగలుగుతారు అని వ్యాసదేవుల వారు మనకి కంఠాపతంగా దానికి సంబంధించినటువంటి గ్యారంటీని ఇస్తున్నారు మనకి. కానీ భగవంతుని యొక్క దివ్యలీలలు దశమ స్కందంలో తెలిపినటువంటి దివ్యలీలను మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే మనము ప్రామాణికంగా ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ శ్రీమద్ భాగవతాన్ని మొదటి నుంచి అభ్యసించాలి. ఈ వివిధ దశల యొక్క శుద్ధీకరణ జరగకుండా దశమ స్కందంలోని శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి దివ్యలీలను మనం యథాతథంగా అర్థం చేసుకోలేము అని చెప్తున్నారు. కానీ ఈ దశల వారీగా శుద్ధి చెందుతూ దశమ స్కందానికి వెళ్ళేసరికి వ్యక్తులు ఏ స్థితికి చేరుకుంటారు అంటే పరమహంస స్థాయిలోకి చేరుకోగలుగుతారు. చేయవలసిన కార్యక్రమం ఏం లేదు, నమ్రతతో కూడి శ్రీమద్ భాగవతాన్ని వింటూ దానిలో చెప్పిన నియమాల్ని జీవితంలోకి అన్వయించుకొని శ్రద్ధాపూర్వకంగా దీన్ని శ్రవణం చేసినప్పుడు మాత్రము ఆ వ్యక్తులు ఉన్నతమైన స్థితిని చేరుకోగలుగుతారు, పరమహంస స్థాయికి చేరుకోగలుగుతారు. చేయవలసిందల్లా ఏంటంటే శ్రద్ధగా వినడము మరియు దాన్ని స్వీకరించడం, ఇంతే చేస్తే వాళ్ళు తప్పకుండా అత్యున్నతమైన స్థితికి చేరుకోగలుగుతారు అని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. సో శ్రీమద్ భాగవతం వినడము అనేటువంటిది అంత సులభమైన విషయం కాదు. అది ఈరోజు న్యూస్ పేపర్ చదివినంత తేలికైన విషయం కాదు. మనం భాగవతం వినగలుగుతున్నాము, చదవగలుగుతున్నాము అంటే ఎన్నో రకాలమైనటువంటి భౌతికమైనటువంటి అవరోధాలన్నీ తొలగించుకొని మనం ఈ స్థితికి వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది స్వయంగా శ్రీమద్ భాగవతంలోనే చెప్తున్నారు. భాగవతాన్ని ఎవరు ఆస్వాదించగలరు అనే విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా వివరించారు. సో మనం ఇక్కడ ముగిద్దాము. ప్రభుజీస్ అండ్ మాతాజీస్, మీకు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా కరెక్షన్స్ కానీ ఉంటే చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అది శక్తి ఆవేశ అవతారము అన్నారు కదా వ్యాసదేవుడు. శక్తి ఆవేశ అవతారము అంటే ఏంటిది ప్రభుజీ? శక్తి ఆవేశ అవతారము అంటే ఒక వ్యక్తిని భగవంతుడు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి శుద్ధ భక్తుల్ని భగవంతుడు ఒకానొక కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి తన శక్తిని సమకూరుస్తాడు. అలాంటి వ్యక్తి స్వయంగా ఒక్కొక్కసారి భగవంతుడే ఆ స్థితిని తీసుకుంటాడు, ఒక్కొక్కసారి ఏ జీవాత్మనైనా కూడాను ఆ స్థితిలో ఉంచుతాడు. దాన్ని శక్తి ఆవేశ అవతారం అంటారు. మరి ఉదాహరణకి ఏంటి అంటే ఇక్కడ వ్యాసదేవునిగా భగవంతుడే స్వయంగా వచ్చి ఒక కార్యక్రమాన్ని, ప్రత్యేకమైన ఒక కార్యక్రమం ఏంటది? వ్యాసదేవుడు చేసినటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటి అంటే శాస్త్రాలన్నింటినీ కూడాను మనకి పుస్తక రూపంలో అందించారు. అది ఒకే ఒక కార్యక్రమం అది. అలా ఒకే ఒక కార్యక్రమం, నిర్దేశిత కార్యక్రమాన్ని చేయడానికి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన శక్తిని ఆవహించుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి భగవంతుడు ఆవిర్భవించినప్పుడు దాన్ని శక్తి ఆవేశ అవతారం అంటారు. శక్తి ఆవేశ అవతారంలో 2 విభాగాలు ఉన్నాయి. అలా ఉద్భవించినటువంటి వ్యక్తి ఒక్కొక్కసారి జీవాత్మ కూడా అవుతారు. ఫర్ ఇన్స్టెన్స్ మన ఉదాహరణకి ప్రభుపాదుల వారిని కూడా శక్తి ఆవేశ అవతారం అంటారు. కానీ ప్రభుపాదుల వారు జీవాత్మ,
ఒక జీవాత్మకి భగవంతుడు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి, తన కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి తన శక్తిని ప్రసాదిస్తాడు. మనం అది గమనించాము. శ్రీల ప్రభుపాదుల వారు కూడాను ఏమిటది బెంగాలీలో ఉన్నవి, సంస్కృతంలో ఉన్నటువంటి శాస్త్రాలన్నింటి కూడాను ఆంగ్లంలోకి అనువదించి ఇచ్చారు. అందుకని ఆయన్ని కూడా శక్తి ఆవేశ అవతారం అంటారు. కానీ ఆయన జీవాత్మ. భగవంతుడు ప్రత్యేకమైన శక్తిని ఒక జీవాత్మలో ప్రవేశపెట్టి తద్వారా తన కార్యక్రమాన్ని నిర్వర్తించాడు. కానీ ఇక్కడ వ్యాసదేవుడు కూడా శక్తి ఆవేశ అవతారమే. కానీ వ్యాసదేవుడు స్వయంగా భగవంతుడే తను వ్యాసదేవుడి రూపాన్ని సంతరించుకొని తన రూపంగా వచ్చి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వర్తించాడు. ఆ స్థితిలో దాన్ని శక్తి ఆవేశ అవతారం అంటారు. Is it answers your question, Mataji? అది మీకు సమాధానం లభిస్తుంది. అంటే వ్యాసదేవుడు అలా భగవంతుడిలాగా వచ్చాడు అనేది అంటే మళ్ళీ ఆయన కూడా ఏమన్నా చేసిండా ప్రభుజీ? అంటే లీలలు అంటారు కదా మీరు. అదే చెప్తున్నాను కదా, ఆ లీలని ప్రకటించలేదు ఆయన. అందుకని మరి అలా ఎలా తెలుస్తుంది ప్రభుజీ ఆయనే భగవంతుడు అని ఎలా, అంటే ఎందుకు అలా అని? అది మనకి భగవంతుడి శాస్త్రంలో తెలియజేస్తాడు మాతాజీ. గుణగణాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తిని మీరు చూశారనుకోండి, వాళ్ళ ఆహార్యాన్ని బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి మనము వాళ్ళు ఎలాంటి వ్యక్తిత్వానికి సంబంధించిన, సమాజంలో ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు, లేకపోతే ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు, మన వ్యక్తిని చూసి ఎలా చెప్పగలుగుతాము? ఇప్పుడు మనకి ఒక వ్యక్తి మనకి రోడ్డు మీద కనబడ్డానికి స్త్రీ పురుషుడా ఎలా చెప్పగలుగుతాము? బాహ్యంగా కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి కదా వాళ్ళలో. స్త్రీ అయితే ఎవరు, పురుషుడు అయితే ఎవరు, లేకపోతే మళ్ళీ మనము ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళాం అనుకోండి, ఏదో దేశంలోకి, అక్కడికి వెళ్ళినప్పుడు రకరకాల వ్యక్తిని కలిసినప్పుడు సడన్ గా మనకి ఇతను ఇండియన్, ఇతను కొన్ని లక్షణాలు కనబడుతుంటాయి, ఇతను అమెరికన్, ఇతను ఇలాంటి కొన్ని లక్షణాలు చూసినప్పుడు బాహ్యంగా వాటిని మనకి అవగతం అవుతుంది. వీళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు, ఏ వర్గానికి చెందిన వాళ్ళు, ఏమిటి అనేది కొన్ని తెలుస్తాయి. అదే విధంగా వ్యక్తులు చేసేటువంటి పని, ఇప్పుడు వ్యాసదేవుడు చేసిన పని ఏమిటి అనేది మనం గమనించినట్టయితే, ఆయన శాస్త్రాలన్నింటినీ కూడాను పుస్తక రూపంలో, అంతకుముందు ఏం చేసేవారు? శృతిధార. శృతి అంటే వినడం ద్వారా గుర్తుపెట్టుకునేవాళ్ళు. ఒకసారి విన్నారు అంటే శాస్త్రాలన్నీ కూడాను వ్యక్తులకి స్థిరపడి ఉండేవి. మళ్ళీ చదవాల్సిన అవసరం కానీ, మర్చిపోవడం కానీ జరిగేది కాదు. అలాంటి శృతిధారులు ఇప్పుడు మనకి ఎవరూ లేరు. అలా గుర్తుపెట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు మనకి ఎవరూ లేరు. కాబట్టి ఈ తక్కువ స్థాయిలో ఉన్నటువంటి పరిజ్ఞానంలో కూడాను మనం భగవంతునికి సంబంధించిన విషయాన్ని నేర్చుకునేటువంటి అవకాశం కల్పించడానికి ఈ శృతి అంతా కూడాను మనకి పుస్తక రూపంలో అందించారు. అలాంటి స్థితి ఎవరు చేయగలరు, అలాంటి కార్యక్రమాలు ఎవరు చేయగలరు అనే దాన్ని బట్టి మనము శాస్త్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి వ్యక్తులు ఏమిటి అనేది మనకు తెలిసిపోతుంది. మనం నిన్న సాయంత్రం మీరున్నారా మాత్రం, మీరు లేరు, ఒకటి చర్చించుకున్నాం. ఏమిటి అంటే, భగవంతుని ఎలాగా ప్రతి వాళ్ళు నేనే భగవంతుడు చెప్తుంటారు, వాళ్ళని ఎలా గుర్తించాలి అని, నిజమైన భగవంతుడు ఎవరు అని, వాళ్ళ ప్రామాణికతని ఎలాగా నిర్దేశించుకోవాలి, ఎలాగ గుర్తించాలి అంటే శాస్త్రం దానికి ప్రామాణికం. అదేవిధంగా ఇక్కడ వ్యాసదేవుడు శక్తి ఆవేశ అవతారం అని చెప్పినా కూడాను, భగవంతుని అవతారం అని చెప్పినా కూడాను, దానికి కారణభూతం ఏమిటి అంటే, ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి దాన్ని మనం పరీక్షించి చూసినట్టయితే మనకు తెలుస్తుంది, అతను మామూలు వ్యక్తియా లేకపోతే శక్తి ఆవేశ అవతారం అని. ఎందుకంటే శ్రీల ప్రభుపాద గారు అవతరించినప్పుడు అతను చేసిన కార్యక్రమాలన్నింటినీ, వ్యాసదేవుడు అవతరించినప్పుడు అతను చేసిన కార్యక్రమాన్ని మనము పరికించి చూసినట్టయితే, దాన్ని శాస్త్రంతో తనిఖీ చేసినట్టయితే మనకు తెలిసేది ఏమిటంటే, వీళ్ళ అవతారాలు ఏమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆ విధంగా తెలుస్తుంది. సో వ్యాసదేవుడు భగవంతుని అవతారం అనేది శాస్త్రంలోనే స్వయంగా చెప్పబడింది. కానీ అవతరించి ఆయన చేసిన పనులను బట్టి రకరకాల అవతారాల్లో ఏ అవతారం కేటగిరీ, ఏ వర్గానికి చెందింది వ్యాసదేవుని యొక్క అవతారము అనేది కూడా మనము అర్థం చేసుకోగలుగుతాం. అందుకనే ఇది భగవంతుని అవతారమే శక్తి ఆవేశ అవతారం అని చెప్పి. అది మీ ప్రశ్నకి సమాధానం లభించిందా మాతాజీ? yes ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా ప్రభుజీ మాతాజీ?
ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభు. ఒక పాయింట్ ప్రభుజీ, నాకు కరెక్ట్ కదా నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఎవరైనా దానం చేయడం ఎందుకు అనేది డబ్బు సంపాదించడం కోసం అనేది చెప్పినారు. కానీ ఉంటేనే కష్టపడి సంపాదిస్తేనే కదా ప్రభు డబ్బు దానం చేసేది, లేకుండా ఎక్కడి నుంచి దానం చేయగలుగుతారు? మనం దానం చేయడం ఎందుకును అంటే డబ్బు సంపాదించడం కోసమే అని ఎక్కడ చెప్పాం మనము? అలా ఎప్పుడైనా మనం మాట్లాడుకున్నామా? ధర్మార్థ కామ మోక్షాల గురించి మాట్లాడుకున్నాం. ధర్మాన్ని ఎందుకు ఆచరిస్తారు అంటే మనిషి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి. ధర్మం ద్వారా ఏం లభిస్తుందంటే అర్థము అంటే ఆర్థికమైనటువంటి అభివృద్ధి. ఆర్థిక అభివృద్ధి ద్వారా ఏం చేస్తాం మనము? ఇంద్రియ తృప్తిని అనుభవిస్తాం. ఇంద్రియాలను సంతృప్తి పరిచేటువంటి ఇంద్రియ భోగాల్ని అనుభవిస్తాం, అంతే కదా. చాలా డబ్బులు ఉందనుకోండి, వాళ్ళు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు కదా. విలాసవంతమైన జీవితం అంటే ఏమిటి? ఇంద్రియ తృప్తే కదా, ఉత్తమమైన ఇంద్రియ తృప్తి కదా. ధర్మ అర్థ కామము అంటే కోరికలు తీర్చుకోవడం, ఇంద్రియ తృప్తి. అది అంతా పూర్తయిన తర్వాత దాంట్లో కూడా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవించలేకపోతే వ్యక్తి ఏమనుకుంటాడు? ఓకే, ఈ భౌతికమైన మూలంగా భౌతికమైన శరీరంలో ఇలా ఉన్నాను కాబట్టి నాకు ఈ క్లేశాలన్నీ కూడా వస్తున్నాయి. ఇంద్రియ తృప్తి కూడా భౌతిక ప్రపంచంలో సంపూర్ణమైన ఇంద్రియ తృప్తి కాదు కదా. వాటితో పాటు ఈ వివిధమైన క్లేశాలను కూడా భరించాలి. వాటిని నేను ఎలా అధిగమించాలి? అందుకని ఆ క్లేశాలు లేని వ్యక్తి ఎవరు? భగవంతుడు. కాబట్టి నేను కూడా భగవంతుడిలో ఐక్యమైపోవాలి. ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? నా ఇంద్రియ తృప్తికి ఆటంకం కలుగుతుంది కాబట్టి, భౌతికమైనటువంటి శరీరము దాన్ని ఆటంకం కలిగిస్తుంది కాబట్టి, అలాంటి ఆటంకం లేకుండా ఆనందాన్ని అనుభవించేటువంటి స్థితి ఎవరికి ఉంది అంటే భగవంతుడికి ఉంది. కాబట్టి నేను భగవంతుడిలో ఐక్యమైపోవాలి. సో ఇది సీక్వెన్స్. ఇవేంటి పురుషార్థాలు అని శాస్త్రంలో చెప్పబడింది. మనం ఎక్కడ కూడాను దానం చేయడం గురించి మాట్లాడినట్టు నాకు గుర్తులేదు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకొకటి ఏమిటి అంటే దానం చేయడం కూడా ఎందుకు చేస్తున్నాం? మనము పుణ్యాన్ని ఆశించి దానం చేస్తుంటే, మనము ఇంతకుముందు కూడా భగవద్గీతలో చదువుతున్నప్పుడు చాలాసార్లు చర్చించాము అపాత్ర దానము, పాత్ర దానము అని. నిజమైన దానం ఏంటి అంటే భగవంతుని సేవలో వినియోగించేదే నిజమైన దానం. వీళ్ళని కూడాను పదాలలో భాషలో ఉన్నటువంటి ఏంటది లిమిటేషన్స్ మూలంగా ఒకే పదాన్ని ఉపయోగిస్తాం. దాన్ని దానమే అంటాం, దీన్ని దానమే అంటాం. కానీ నిజానికి భగవత్ సేవలో ఉపయోగించే దానము అది భక్తి. ఉపలాన్ని ఆచరించేటువంటి దానం ఏదైతే ఏముంటుందో అది ఇంద్రియ తృప్తి కోసం చేసేటువంటి దానము. దానివల్ల పుణ్యం మాత్రమే లభిస్తుంది. పుణ్యం కూడా మనని భౌతికమైన జీవనానికి బందీలను చేస్తుంది. మనం పుణ్యం చేసినా కూడాను అని అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి. అది చాలా ముఖ్యమైన విషయం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆర్ కామెంట్స్? ఇంకా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా? అనితా మాతాజీ, మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? లేదు ప్రభుజీ. హరే కృష్ణ. సో మనం ఇక్కడ ముగిద్దాం. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. హరినామ సంకీర్తన్ కి నామాదాస్ ఠాకూర్ కి సామవేద భక్త బృంద్ కి గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి. Thank you very much, Mataji's and Prabhuji's, for giving me this opportunity to speak from Srila Prabhupada's books and serve you. Hare Krishna. Hare Krishna. Hare Krishna.